నమస్తే మిత్రులారా! నేను వెంకట్ అడ్వకేట్ డాక్యుమెంట్ రైటర్‌ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి శుభవార్తను విడుదల చేసింది. అదేమనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలకు ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో పూర్వం నుండి 2024 జూన్ 15 వరకు తెల్ల కాగితాలపై ఒప్పందం కుదుర్చుకుని కొనుగోలు చేసిన ప్రతి భూమికి రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు కల్పించే విధానంగా సాదా బైనామా పద్ధతిని క్రమబద్ధీకరిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. పూర్వం నుండి జూన్ వరకు 2024 వరకు తెల్ల కాగితాలపై ఒప్పందం కుదుర్చుకుని కొనుగోలు చేసిన ప్రతి భూమిని కూడా క్రమబద్ధీకరించుకోవడానికి రైతులకి అవకాశం ఇస్తూ కొత్తగా విడుదల చేసిన జీవో ప్రకారంగా 2027 డిసెంబర్ 31 వరకు కూడా సాదా బైనామా పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ పద్ధతి ప్రకారం దరఖాస్తు చేసిన 90 రోజుల్లో సదరు సమస్యను పరిష్కరించి, విచారణ చేసి సాదా బైనామా పద్ధతిలో ఉన్న ప్రతి కొనుగోలుదారుడికి కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఈ జీవో జారీ చేశారు. గత ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 31 వరకు ఈ సాదా బైనామా పద్ధతిని అమలుపరిచి తదుపరి కొనసాగించడానికి అవకాశం లేకుండా నిలుపుదల చేశారు. అయితే ప్రస్తుత రైతుల యొక్క బాధను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ సాదా బైనామా అనే పద్ధతిను ఇప్పుడు 2027 డిసెంబర్ 31 వరకు అమలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. అయితే దీన్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములకు మాత్రమే ఈ సాదా బైనామా అనే పద్ధతి వర్తిస్తుంది. సాదా బైనామా పద్ధతిలో తెల్ల కాగితాలపై ఒప్పందం కుదుర్చుకుని కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రమే దీనికి అర్హుడు. వారి యొక్క స్వాధీనంలోనే ఈ భూమి ఉండాలని ముఖ్య గమనికతో ఈ సాదా బైనామా పద్ధతిని అవలంబిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి. జై హింద్.